సామాజిక స్పృహ ఇది విద్య దగ్గర తేడా వస్తుంది. ప్రభుత్వ విద్యకి ప్రైవేట్ విద్యకి తేడా. ప్రభుత్వ విద్య ఎక్కువగా వాడుకునేది తెలంగాణలో, ప్రైవేట్ విద్య ఎక్కువగా వాడుకునేది ఆంధ్రాలో. ఇక్కడ ఏది బట్టి ఏది మార్కులు వస్తే ఏ రాష్ట్రానికి వెళ్ళి బతకాలా, ఏ నగరాలకు వెళ్ళి బతికితే గొప్ప అనే ఫీలింగ్ ఆంధ్ర యూత్కి, ఏ విదేశాలకు వెళ్ళి బతకాలా అన్నట్టు. తెలంగాణ యూత్కి అస్తిత్వ పోరాటం. వాళ్ళు ప్రతిదీ తరచి చూస్తారు, సామాజిక కోణంలోంచి తరచి చూస్తారు. తెలంగాణ ఏర్పడితేనే తమకి మెడికల్ సీట్లు ఎక్కువ వస్తాయి, ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువ వస్తాయని భావించారు. ఆ పోరాట ఫలితంగా వాళ్ళ రోజున వాళ్ళే ఎక్కువగా పొందుతున్నారుగా. అట్లాగే తమ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ పోకూడదు అనుకున్నారు, వాళ్ళ వాళ్ళే పొందుతున్నారుగా తెలంగాణ వచ్చాక. అంటే వాళ్ళు కోరుకున్నది సాధించారు. ఎక్కడో ఎందుకు, నిన్నగాక మొన్న హైదరాబాద్ యూనివర్సిటీ దగ్గర ల్యాండ్స్కి సంబంధించి రేవంత్ అమ్మేయడానికి ప్రయత్నిస్తే పోరాడి సాధించింది ఎవరు? అక్కడున్న యూత్ నిలబడ్డారు, కలబడ్డారు, పోరాడారు. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే కళ్ళ ఎదురుగుండానే ప్రభుత్వ విద్య పక్కకి వెళ్ళిపోయి ప్రైవేట్ విద్య పెరిగిపోయింది. కార్పొరేట్ విద్య కోసం అమ్మా నాన్నలు కష్టపడి తమ ఆస్తులు నాశనం చేసుకుని, లేకపోతే అప్పుల పాలే బిడ్డలను చదివించాల్సి వస్తుంది కార్పొరేట్ విద్య కోసం. ఇంటర్మీడియట్ టు డిగ్రీలు అంటే నానా కష్టాలు అవుతున్నది. అయినా పోనీ ఏమన్నా గ్యారంటీ ఉంటుందంటే ఉండదు. అది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాతన మన మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలో ఫీజు, ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలో ఫీజు తెలీదా? ఇక్కడున్న యువతరానికి, ఇక్కడున్న మధ్యతరగతికి అంతా తెలిసినే ప్రభుత్వం పీపీపీ అని చెప్తే మనకెందుకులే అని ఆలోచించేటటువంటి మనస్తత్వం ఇక్కడ తల్లిదండ్రులకి పిల్లలది. కాబట్టినే ఇక్కడ కార్పొరేట్ విద్య పెరిగింది, ఇక్కడ కార్పొరేట్ వైద్యం పెరిగింది. చివరికి ప్రభుత్వం చేతిలో ప్రభుత్వ రంగ వ్యవస్థ పోయి చివరికి ఇక్కడ డబ్బులు లేకపోతే బతకలేని పరిస్థితి వస్తుంది. యూత్లో ఆలోచనల్లో స్పష్టత లేకపోతే, సమాజం పట్ల, దేశం పట్ల, రాష్ట్రం పట్ల అవగాహన లేకపోతే నష్టపోయేది యువతరమే. ఇది ఎవరికి ఎప్పటికి అర్థమవుతుందో చూడాల్సి ఉంది.